చాలా సినిమాలు వచ్చాయి. ఏ సినిమా చూసావమ్మా? ఏం చూడలేదు. ఏం చూడలేదా? ఎందుకు తీసుకెళ్లేదా డాడీ? మీరు ఈ సంక్రాంతికి అయితే ఏం చూడలేదు సార్. పండగకి ఊరికి వెళ్ళి ఉంటే ఇంకా పండక్కి కోడి పందాలు లేదు మాది ఇక్కడ తెలంగాణ. గాలి పట్టాలంటారా? గాలి పట్టాలంటారు. ఓకే. నార్మల్ గా మీరు ఎవరు ఫ్యాన్ సార్? మీరు ఎవరు ఫ్యాన్ నార్మల్ గా? నేనే ప్రభాస్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఏ సినిమా గురించి వెయిటింగ్ ఇప్పుడు? సలార్ 2 ఉంది, తర్వాత స్పిరిట్ ఒకటి ఉంది, రాజాసాబ్ ఒకటి ఉంది, కల్కి 2 ఇప్పుడు టైం పడుతుంది. ఏ సినిమా గురించి వెయిటింగ్? రాజాసాబ్. రాజాసాబ్. ఏంటి సినిమాల గురించి బాగా చెప్తున్నా? సినిమా అంటే బాగా ఇష్టమా నీకు? పుష్ప సినిమా చూసావా? ఎలా అనిపించింది సినిమా? బాగుంది. బాగుందా? ఏ మంచి పుష్ప డైలాగ్ ఒకటి చెప్పవా? తగ్గేదేలే. కానీ ఇందాక ఒక డైలాగ్ చెప్తే నువ్వు ప్రాంప్టింగ్ ఇస్తున్నావు. ఆ డైలాగ్ చెప్పు. దమ్ముంటే పట్టుకో రషికావతు, పట్టుకుంటే వదిలేసే సిండికేటు. మళ్ళీ నాకు తెలియదు, ఇక్కడ వరకు చాలులే. అంతే. నువ్వు నీకు తెలుసా? ఏం తెలుసు చెప్పు. దమ్ముంటే పట్టుకే, చెక్కుంటే పట్టుకుంటే వదిలేసే సిండికేటు. అబ్బో, స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? సార్కి వెళ్ళి చెప్తున్నావా నువ్వు? దమ్ముంటే పట్టుకో సారు అని. ఏమంటే మీరు ఏ సినిమాలు అంటే బాగా ఇష్టం? అట్లానే ఏం లేదు. పుష్ప 2 లాస్ట్ చూసాను. పుష్ప 2 లాస్ట్ చూడడం ఎలా అనిపించింది మేడం సినిమా? బాగుందా? ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేశారు కంటెంట్. ఇది ఏమన్నా చూడాలని ఉందా, లేకపోతే అక్కడతో అదే బాగుందా? ఓటీటీ కోసం వెయిటింగ్. ఇదేంటిది చాలా అంటే థియేటర్కి చూసాం కదా. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీస్ కుదరలేదు. ఓకే. టోటల్ గా ఇక్కడ టైంకి వచ్చేద్దాం. నీది ఇప్పుడు డాడీ మమ్మీ ఒక విషయం ఏమైనా మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? అడగగానే డబ్బులు ఇవ్వాలి, ఏది అడిగినా తీసుకురావాలి, ఇవి కాదు. ఊకే కోపడతారు. నువ్వేం చేయకపోయినా కోపడతారా? ఆ కోపం మార్చుకోవాలి. సూపర్ రా, సూపర్. నువ్వురా మమ్మీ వాళ్ళు ఏం మార్చుకోవాలి? అవునా? అదేనా, లేకపోతే స్కూల్కి పంపించకూడదు ఇంకా? ఏమండి మీరు చెప్పండి, మేడం గారు ఏం మార్చుకోవాలి? అట్లాంటిది ఏం లేదండి. ఇంటికి వెళ్తే దౌడి దిగుడు అంటారు. అవునా? అట్లా ఏముండదు, మార్చుకోవాల్సిన జస్ట్ సరే మీరు చెప్పండి. సార్ అన్నది కూడా అట్లా ఏమి ఉండదు, అన్ని బానే ఉంటాడు. ఇద్దరు ఉంది అంటే అట్లా నిజంగా అదే అండి, అంతే. అదేం లేదు, బానే ఉంటాడు. ఓకే సరే. టోటల్ గా అయితే నువ్వు చెప్పేసావు, ఇంక వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి. సరే, ఈవిడ ఏమన్నా మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? అంటే కొన్నిట్లలో కోపం చిరాకు ఎక్కువ ఉంటది అనమాట. పాపకి ఆవేశపడతా ఉంటది. ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలని చెప్తా. చూడు, నువ్వేమో కోపం అన్నావు, వాళ్ళేమో ఆవేశం అంటున్నారు. సరేలే, తగ్గించుకుందాంలే. ఆవిడ ఇంకెలాగా డాకు మహారాజ్ టైప్ అనమాట. డాకు మహారాజ్ టైప్. ఓకే. అంత దబిడి దిబిడి అంటుంది. ట్రైలర్స్ గట్టా చూసారండి? నార్మల్ గా ట్రైలర్స్ చూస్తా. అవి ఎలా అనిపించే? ట్రైలర్స్ బాగున్నాయా? ట్రైలర్స్ అయితే అన్ని అంటే ఎలా ఉంటది అంటే మోటివేట్ అనమాట. చూడాలి, సినిమా చూడాలన్నట్టు చూపిస్తారు కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఇప్పుడు డాకు మహారాజ్. హరిహరి వీరమల్లో సాంగ్ ఒకటి వచ్చింది కదా, మాట వినాలి. చూసారా? విన్నారా? ఓకే. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నువ్వు సెకండ్ క్లాస్. టాపర్ నువ్వేనా స్కూల్లో? ఏ చదవట్లేదా బాగా? నువ్వు చదువుతా, వాళ్ళు వేయట్లేదు. అంతేనా? నేను ఎగ్జామ్ లో అన్ని కరెక్టే రాస్తా, కానీ కొంచెమే మార్క్స్ ఇస్తారు. అయ్యా, అంటే మొత్తం వేసేస్తే నువ్వే టాపర్ అవుతావు కదా, మళ్ళా అందరు నిన్ను చూపించమని అడుగుతారని సగం సగం వేస్తున్నట్టున్నారు మార్కులు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? ఈవీఎస్. ఓకే, అది మనకు రాదులే. సరే సార్, థ్యాంక్ యూ అండి. సంక్రాంతికి వస్తున్నారు, గేమ్ చేంజర్, డాకు మహారాజ్. అన్ని సినిమా చూసావారా? చూసినా, రియల్ గా థియేటర్ పుష్ప 2 కూడా చూసిన. అవునా? సరే, ఫస్ట్ పుష్ప 2 గురించి మాట్లాడదాం. ఎలా అనిపించింది సినిమా? మస్తుందన్న, తగ్గేదేలే. అవునా? ఏ థియేటర్ లో చూసావు? కానీ బిఆర్ థియేటర్. బాగా అనిపించిందా సినిమా? ఓకే. సినిమాలో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? నాకా అదన్నా, ఇది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వైల్డ్ ఫైర్. అలాగే గేమ్ చేంజర్ సినిమా ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ లా అది
సాంగ్ జరగండి జరగండి అది జరగండి బాగా నచ్చిందా? ఓకే. శంకర్ గారి సినిమాలు ఇవే కాకుండా ఇంకెప్పుడైనా చూసావా పాత సినిమాలు ఎప్పుడైనా? ఆయన డైరెక్టర్ శంకర్ గారు రా, ఆయన చాలా పెద్ద డైరెక్టర్. సరే, డాకుమార్ బాలయ్యది ఎలా అనిపించింది? బాగుంది. పాత స్టోరీ నీరు కోసమా? ఏ పాత స్టోరీ? అంటే నీరు కోసం కదా. నీరు కోసం ఇంకేం సినిమా చూసావు నువ్వు? బాలకృష్ణ. అసలు ఇది పాత స్టోరీ అంటున్నావు కదా, పాతది ఏమన్నా చూసావా నీరు గురించి? ఏం చూడలేదు. నీరుది ఖైదీ నెంబర్ 150. అబ్బా భలే, అసలు బాగా గుర్తుంటున్నారు నీకు. సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారిది చూసావా? చూసాను. ఎలా అనిపించింది అది? ఏది వెంకటేష్ గారిది ఒకసారి ఎలాను? వెంకటేష్ గారి మ్యానరిజం. అబ్బా అంటాడా? ఓకే, ఎలా అనిపించింది సినిమా? అది మొత్తం సినిమా మొత్తం లుంగిలోనే ఉన్నాడా? ప్యాంట్ వేయలేదంటావు? అది షూట్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ప్యాంట్ కనిపిస్తుంది, మిగతా అంతా లుంగి కనిపిస్తుంది. నువ్వు లుంగిని చూస్తా ఉన్నావు, సినిమా చూడలేదు నువ్వు. అదే బుట్టడి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బుల్రాజు నన్ను కొరికేస్తాను. ఇంకా డైలాగ్ చెప్పు బుల్రాజువి. ఇంకా ఏం అదేరా అత్తిల్ వెంకటరావు ఏదో అంటారు. అది కాదు, మేడ పైన మా అమ్మ నాన్న ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి డైలాగ్ చెప్తాడు కదా, క్యాప్ వేసుకుని. గుర్తుండదా? సరే, గుర్తున్న వాళ్ళకి ఇచ్చేద్దాం. పుష్ప డైలాగ్ ఒకటి చెప్పి ఇందా చెప్తున్నా కదా, దమ్ముంటే పట్టుకోర శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇంకా ఇంకా చాలా ఉంది కదరా డైలాగు. అది కాదు, దాంట్లోనూ డైలాగ్ ఉంది కదా, మళ్ళీ పట్టుకుంటే భుజం మీద గొడ్డలేసి కూలికి పోతా అడవికేసి. సరే, అన్ని సినిమాలు చూసావు నువ్వు? చూడలేదు, సగమే చూసావా? సగం తర్వాత ఏమొచ్చి టాయిలెట్ వచ్చిందా? వెళ్ళిపోయావా? నువ్వురా చూసావా పుష్ప? ఎలా ఉంది సినిమా? హిందీలో చూసావా? నువ్వు హిందీవా? హిందీలో మాట్లాడాలంటే అచ్చే మూవీ అచ్చే డైలాగ్ మారు పుష్పరాజ్ జుగేగా నై సాలా తగ్గేదేలే. ఓకే. ఒరే మళ్ళీ భుజం మీద గొడ్డలేసి కూలికి పోతా అడవికేసి. మీరు భలే, అసలు ఆ సినిమా నాలెడ్జ్ బాగుందిరా. నాకు తెలిసి మీరు చదవరు కదరా? చదివారా? అవునా? ఏ ర్యాంక్ వస్తుందిరా నీకు? అంటే క్లాస్ రూమ్ లో ముగ్గురు ఉంటారా? బాగా చదువుతావా? చదువుకోవాలి, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మనం చదువుకుంటున్నారు కదా, నీకే ర్యాంక్ వస్తుందిరా. నాకు బాగానే వస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరు లేరా ఇక్కడ? ఓన్లీ పుష్ప ఫ్యానా? అల్లు అర్జున్ అస్సలు తగ్గేదే లే. ఏది అలాంటి ముగ్గురు? నువ్వు సైట్లు కట్టుకోండి మనరా అంటావా తర్వాత? సరే, నేను వెళ్ళాక అనలే. సరే మరి, బాయ్ బాయ్.